ఒరిస్సాలోని సిమ్లిపాల్ వార్తల్లో ఉంది. సిమ్లిపాల్ ఇప్పుడు నేషనల్ పార్క్గా రికగ్నైజ్ అయింది. భారతదేశంలో ఇది 107 107th నేషనల్ పార్క్ అనమాట. ఆల్రెడీ సిమ్లిపాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ప్రాజెక్ట్ టైగర్ కింద సిమ్లిపాల్ రికగ్నైజ్ చేశారు. టైగర్ రిజర్వ్ కూడా యునెస్కో బయోస్పియర్ రిజర్వ్స్లో కూడా అది ఒక భాగం. ఎలిఫెంట్ రిజర్వ్ కూడా అక్కడ ఉందన్నమాట. సిమ్లిపాల్ ఒరిస్సాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉంది. యాక్చువల్లీ చాలా సంవత్సరాల నుంచి దీన్ని నేషనల్ పార్క్గా డిక్లేర్ చేయాలని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. కానీ అక్కడ చుట్టుపక్కల విలేజెస్, సిమ్లిపాల్ చుట్టుపక్కల విలేజెస్, అక్కడ బౌండరీ డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఫైనల్గా ఒక బార్డర్ని డిమార్కేట్ చేసి దాన్ని నేషనల్ పార్క్గా ఇప్పుడు ప్రభుత్వం అక్కడ గుర్తించిందనమాట. మనందరికీ తెలుసు, ఆల్రెడీ ఒరిస్సాలో బిట్టర్కనికా నేషనల్ పార్క్ ఉంది. ఇది 2వ నేషనల్ పార్క్ అనమాట. అంటే ఇండియా మొత్తం చూస్తే ఇది 107th నేషనల్ పార్క్. ఒరిస్సాలో బిట్టర్కనికా తర్వాత ఇది 2వ నేషనల్ పార్క్ అనమాట. ఈ సిమ్లిపాల్ నేషనల్ పార్క్ మొత్తం దీని యొక్క ఏరియా 845.70 స్క్వేర్ కిలోమీటర్స్. చాలా సంవత్సరాల నుంచి దీన్ని నేషనల్ పార్క్గా డిక్లేర్ చేయాలని ఒరిస్సా ప్రభుత్వం ఆశిస్తోంది. దీనికి ఒక ఎకలాజికల్ లెగసీ కూడా ఉంది. మరియు ప్రత్యేకంగా అక్కడున్న ట్రైబల్ పాపులేషన్ కూడా ఇది ఒక స్పెషల్ సపోర్ట్, ప్రత్యేకమైన ఊతం ఇస్తుందని చెప్పొచ్చు అనమాట. ఆల్రెడీ ప్రాజెక్ట్ టైగర్ కింద మనందరికీ తెలుసు, ప్రాజెక్ట్ టైగర్ 1973లో స్టార్ట్ అయింది. ఇక్కడ సిమ్లిపాల్లో టైగర్ రిజర్వ్ కూడా ఉందన్నమాట. సిమ్లిపాల్లో హిల్లీ టెరైన్ కావచ్చు, హై ప్లాట్యూ, డీప్ వ్యాలీ, ఇదంతా చాలా ఫేమస్. సిమ్లిపాల్లో వాటర్ ఫాల్స్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ జొరండా వాటర్ ఫాల్స్, బరేహి పానీ వాటర్ ఫాల్స్, ఇవన్నీ కూడా అక్కడ చాలా పాపులర్ అనమాట. దాంతోపాటు సిమ్లిపాల్లో డైవర్సిటీ, వెరైటీ ఆఫ్ వైల్డ్ లైఫ్ కూడా ఉంది. ముఖ్యంగా బెంగాల్ టైగర్స్, ఏషియన్ ఎలిఫెంట్స్, గౌర్, చౌసింగా, ఇవన్నీ కూడా చాలా పాపులర్. అండ్ భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ మనందరూ తెలుసు, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. అది ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా సిమ్లిపాల్ నేషనల్ పార్క్లో మనం చూస్తే దాదాపు 40 వైల్డ్ టైగర్స్ ఉన్నాయి. అండ్ ఈ ఏరియాలో 25% ఆఫ్ ఒరిస్సాస్ ఎలిఫెంట్ పాపులేషన్, ఏనుగులు కూడా చాలా ఎక్కువ అనమాట. ఆర్చిడ్స్ 104 స్పీషీస్ ఆఫ్ ఆర్చిడ్స్ ఏరియాలో ఉన్నాయి. అండ్ 360 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఈ ఏరియాలో ఉన్నాయన్నమాట. సో ఇదంతా చాలా పాపులర్. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ వాళ్ళ యొక్క ప్రేయర్ కన్సల్టేషన్, వాళ్ళ దగ్గర ప్రేయర్ అప్రూవల్ తీసుకుని డిక్లేర్ చేసిందనమాట. సెక్షన్ 35 క్లాస్ 4 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం సిమ్లిపాల్ని నేషనల్ పార్క్గా గుర్తించింది. ఇక్కడ మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి నేషనల్ పార్క్కి తేడా కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఒక నేషనల్ పార్క్కి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి ప్రధానమైన తేడా ఏంటి అనేది. ఒక ప్రాంతాన్ని నేషనల్ పార్క్గా డిక్లేర్ చేయాలంటే ఆ స్టేట్ లెజిస్లేచర్ ఒక చట్టం పాస్ చేయాలి. అండ్ నేషనల్ పార్క్ అనేది అక్కడున్న మొత్తం ఫ్లోరా, ఫానా, ల్యాండ్స్కేప్ మొత్తం ప్రొటెక్ట్ చేయడానికి. వేరాజ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది అక్కడున్న ఎనిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, రెప్టైల్స్, ఆ వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి అనమాట. నేషనల్ పార్క్లో ఎలాంటి హ్యూమన్ యాక్టివిటీ అలౌ చేయరు ఎక్సెప్ట్ ఫర్ టూరిజం. వైల్డ్ లైఫ్ శాంక్చురీలో లిమిటెడ్ హ్యూమన్ యాక్టివిటీ అలౌ చేస్తారనమాట. టూరిజంతో పాటు లిమిటెడ్ హ్యూమన్ యాక్టివిటీ అలౌ చేస్తారు. అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో వైల్డ్ లైఫ్ పాపులేషన్ అండ్ దర్ హ్యాబిటాట్ని కాపాడుకోవడం కోసం, అండ్ నేషనల్ పార్క్లో న్యాచురల్ అండ్ హిస్టారికల్ ఆబ్జెక్ట్స్ అండ్ వైల్డ్ లైఫ్ని కాపాడుకోవడం కోసం అనమాట. అంటే కేవలం వైల్డ్ లైఫ్ మాత్రమే కాదు, కంప్లీట్ ఈకోసిస్టమ్ కాపాడుకోవడం కోసం నేషనల్ పార్క్గా డిక్లేర్ చేస్తారనమాట. నేషనల్ పార్క్స్ కన్నా కూడా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో తక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేషనల్ పార్క్లో వైల్డ్ లైఫ్ శాంక్చురీ కన్నా ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. నేషనల్ పార్క్ కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ యొక్క బౌండరీస్ ఆల్టర్ చేయాలంటే ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అదే టైగర్ రిజర్వ్ ఆల్టర్ చేయాలంటే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ పర్మిషన్తో పాటు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ యొక్క పర్మిషన్ కూడా అవసరం. నేషనల్ పార్క్లో లైవ్ స్టాక్ గ్రేజింగ్, హంటింగ్ ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కంప్లీట్గా ప్రొహిబిటెడ్ అనమాట.